అబ్బా కళ్ళలో మంట. నాకు కడుపు మంటరా. అందరికీ నీతులు చెప్పే దుర్గాగాడికి అన్ని బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నాయంటే ఎలాగురా? నేను అగ్గిపెట్టి అడిగి తప్పు చేశా. రేయ్, అడ్డమైన గాడిద లాంటి స్నేహితుతో స్నేహం చేసి నువ్వు గాడిదలా తయారయ్యవరా. రే నాన్న, నన్నేమన్నా తిట్టుగాని నా ఫ్రెండ్స్ మాత్రం తిట్టుకో. ఆహా, బోడి ఫ్రెండ్స్. ఒకడేమో నల్లగా కాకిలా ఉంటాడు, వాడి పేరు కాకే. కరెక్ట్ గా సెట్ అయిందిరా. ఇంకొకడేమో సన్నాసి, వాడి పేరు బైరాగి. ఆహా ఓహో. ఇంకొకడేమో తెల్లగా సీమపందిలా ఉంటాడు, ఇంకోడేమో సోడా బుడ్డి మొహముడు. ఆ పళ్ళేంటిరా నల్లగా ఎర్రగా తెల్లగా పచ్చగా? ఆ గోవా గుటకాలు పాన్ పరాగులు నవిలి నవిలి కింగ్లో ఉండే దుర్గాగాడు బొంగులో తయారయ్యాడురా. గుట్కా తినకపోతే పళ్ళు లాగేస్తాయి, స్మోక్ చేయకపోతే శ్వాస ఆడతాం. రేయ్, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ రా, మానేయరా. మానేది నా వల్ల కావట్లేదు నాన్న. అంటే నీకు లోపల మానేయాలనే ఉందన్నమాట. ఓ చిన్న ఐడియా రా. ఓ పంజి, ఓ అమ్మాయిని ప్రేమించి. ప్రేమిస్తే ప్రేమ దేన్నైనా మరిపిస్తుందిరా. అంటే నీలాంటి అడ్డగాడిదని ఏ అమ్మాయి ప్రేమించదు. ద్రోహి. దమ్ము కొట్టడం, మందు కొట్టడం, పాన్ పరాగులు తింటాం, క్లాస్ లెగ్గొట్టి బేవర్స్ గా తిరగటం చూస్తే ఏ అమ్మాయి లవ్ చేయదురా. ఓ అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి ప్రేమ కోసమైనా నువ్వు ఇవన్నీ మానేస్తావురా. ఈ అమ్మాయి పడకపోతే రే, నీకు ఎలాగూ కాలేజీలో బ్యాడ్ బాయ్ అనే పేరుంది, నీకు తెలిసిందా? ఆ పేరు పోవాలంటే నువ్వు రకరకాల అమ్మాయిని ప్రేమించు. ఈ ప్రాసెస్ ఎలాగో మినిమం 1 year పడుతుంది. ఈ 1 year లో నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేస్తావు. అప్పుడు ఏ అమ్మాయినా పడినా ఓకే, పడకపోయినా ఓకే. అందుకని ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించు. సరే నాన్న, ఏదైనా లవ్ చేస్తే వాళ్ళ బాబుని కుదరదని కేకలేస్తారు. మరి నువ్వేంటి గంతులేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు? రే, నీ అమ్మని ప్రేమించి 25 సంవత్సరాలు దాటినా ఆ ప్రేమ తాలూకు తీపి జ్ఞాపకాలు ఇంకా పోలేదురా. నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. క్యారీ ఆన్.